కష్టపడి పనిచేసిన సుమారు 6 నెలల వేతనాలు చెల్లించాలంటూ రహదారి నిర్మాణ పనులను అడ్డుకొని కంపెనీ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల పంచాయతీ పరిధి బీచ్ రోడ్లో నిర్మిస్తున్న రహదారి పనులను కంపెనీ సిబ్బంది వేతనాలు ఇవ్వకపోవడంతో మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో రోడ్డు పనులను అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇంజనీర్ వెంకట కుమార్, కంపెనీ కాంట్రాక్టర్ పిల్ల సంతోష్ కుమార్, సిఐటియు నాయకులు రామకృష్ణతో పాటు పలువురు మాట్లాడుతూ అచ్చంపేట నుంచి కుంభాభిషేకం వరకు 11 కిలోమీటర్లకు గాను 159 కోట్లు ఆర్కే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. వారి నుంచి లహరి ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంతోష్ సబ్ కాంట్రాక్ట్ తీసుకుని పనులు నిర్వహిస్తున్నారు. గతంలో కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని సిఐటియుని ఆశ్రయించడంతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి వేతనాలు చెల్లించేలా కృషి చేశామన్నారు. ఇప్పుడు మరొక బ్యాచ్కి జీతాలు ఇవ్వడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. జిల్లా కలెక్టర్ కేంద్ర కార్మిక శాఖ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తే నెల రోజుల్లో వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ఎండి సంతోష్ కుమార్ ఫోన్ లిఫ్ట్ చేయకపోగా రాజకీయ అండదండలతో తమను బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. సుమారు 5.56 లక్షల నగదు సైట్లో వర్కర్లకు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉందని కార్మికులు తెలిపారు. యాజమాన్యం 6 నెలల బకాయిల జీతాలు చెల్లించకపోతే సంబంధిత కార్యాలయాల ఎదుట ఉద్యమం చేపడతామని సిఐటియు నాయకులు రామకృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికుడు అప్పారావు, సూపర్వైజర్ సుభాష్ రాము, సెక్యూరిటీ గార్డ్ రాజు తదితరులు నిరసన వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. శ్రీనివాస్ అండి, మాది ఇక్కడ పిఠాపురం విలేజ్. ఈ కాంట్రాక్టర్లు ఈ కాకినాడ ఫస్ట్ నుంచి కూడా వర్క్ రావడం కారణం కూడా మేమే అండి. ఇదొక సూర్యోదయ ఆర్కే ఇన్ఫ్రా, మన కడప ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారు ఆర్కే ఇన్ఫ్రా పెద్ద కంపెనీ అండి వాళ్ళది టెండర్ సార్. ఈ సంతోష్ అన్న వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పావలవాట తీసుకుని వర్క్ చేసేలా పావలవాట తీసుకుని ఇక్కడ వర్క్ చేయించడం జరిగింది. లోకల్లో ఏం కావాల్సిన మన వీళ్ళకి అన్నీ నేను సప్లై చేయడం, ఏమైనా ఎంప్లాయీస్ కావాలతో పెట్టడం ఇవన్నీ కూడా ప్రతిదీ సపోర్ట్ చేసేవాళ్ళం సార్. ఈ సంతోష్ అన్న వ్యక్తి ఏం చేస్తే ఒక 6 నెలలు 7 నెలలు జీతాలు బాగా ఇచ్చాడండి. తర్వాత ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఏదో దొంగతనాలు మోపడం, వాళ్ళమ్మ ఇంకొకరితో మాట్లాడడంతో ఇతర క్యాస్ట్ వాళ్ళతో మమ్మల్ని తిట్టించడం ఫోన్లోని ఇవన్నీ కూడా సంతోష్ అన్న వ్యక్తి ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా పక్క దోసాడు సార్. దాంట్లో నేను పర్సన్ అండి. అయితే ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా అని మేము సిఐటి వాళ్ళని, అలాగే మన లేబర్ మినిస్టర్ గారు, మన రామచంద్రపురం ఎమ్మెల్యే మినిస్టర్ గారు సుభాష్ గారిని వీళ్ళందరూ కూడా కలిసామండి. ఎవరినైతే కలిసామో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పల్లా శ్రీనివాస్ గారు పెందుర్తి ఎమ్మెల్యే గారు తాలూకు నేను, మా అన్నయ్య అవుతాడు, ఇలాగే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు తాలూకు నేను, వాళ్ళ కాంట్రాక్ట్ అని పొలిటికల్ లీడర్ ఒక 6 పేర్లు వాడుకుని ఏ పార్టీ రన్నింగ్లో ఉంటే ఆ పార్టీ వాళ్ళని వాడుకునండి. ఈ లోపల డిపార్ట్మెంట్ అండి వాళ్ళని వాడుకొని చిన్న చిన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టారు సార్. దాంట్లో నేను ఒకనే, నేను అందులో లోకల్లో తెలిసిన వాళ్ళు నన్నైతే ఎవరు ఏమనలేదండి. కానీ ఒకటే కష్టపడ్డ రూపాయలు మాత్రం సంతోష్ మాత్రం అందరిని ఇబ్బంది పెట్టాడు సార్. ఈ పల్లా సంతోష్ అన్న కుమార్ ముందు వైజాగ్లో చిన్న కన్సంగ్లో చాలా ఫ్రాడ్ చేశాడండి. అక్కడ చాలా కొన్ని కోట్లు ఎగేసి రోడ్ కాంట్రాక్టర్ చేసి మళ్ళీ యూకే పోయండి. అక్కడ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ కాకినాడ వర్క్ వచ్చిందని తెలుసండి, పట్టుకొని మళ్ళీ ఇక్కడ కాకినాడ వర్క్ స్టార్ట్ చేసి అందరిని ఇబ్బంది పెట్టాడు సార్. అందరికీ నమస్కారం. అచ్చంపేట జంక్షన్ నుంచి కుంభాభిషేకం రేవు వరకు 11 కిలోమీటర్లు 159 కోట్లు అనుకుంటాను కాంట్రాక్ట్. ఇది ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర సంతోష్ కుమార్ అని ఆయన సబ్ కాంట్రాక్ట్. గత పని మొదలెట్టిన కాడి నుంచి కూడా ప్రతి కార్మికుడికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టే పని చేస్తున్నారు. చాలామంది కార్మికులు మా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి డబ్బులకి ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ కార్మికులు భయభ్రాంతులకు గురై పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కాని జరుగుతాను, కొడతాము తంతాము అని చెప్పి వీళ్ళు మన దగ్గరికి వచ్చారు. గతంలో ఒక బ్యాచ్కి 25 మందికి డబ్బులు ఇప్పించేస్తాం. ఇదే నెలలో సేమ్ డిసెంబర్ నెలలో డబ్బులు ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ కార్మికులు కూడా బకాయిలు పెట్టారు 6 నెలల జీతాలు. జిల్లా కలెక్టర్ గారిని ఆశ్రయించాం. సెంట్రల్ ఎంటర్టైన్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్కి రాశారు. వాళ్ళు కూడా పోయిన నెల 15వ తారీఖున డబ్బులు ఇప్పిస్తామన్నారు. నేటికి కూడా డబ్బులు ఇవ్వలేదు. వెంకట కుమార్ సార్, నేను దీంట్లో సివిల్ స్ట్రక్చర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు చేశాను సార్ దీంట్లో వర్క్. ఫస్ట్లో కొంచెం బాగానే ఇచ్చేవారు సార్ శాలరీ. తర్వాత 6 నెలల నుంచి మాకు శాలరీ లేవు సార్. ఎవరిని అడిగినా మాకు తెలీదు, మమ్మల్ని అడగొద్దు, మాకేం తెలుసు అని ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు సార్. ఎండి గారి అలాగే చెప్తున్నారు సార్. ఈయన ఎండి గారి పేరు పల్లా సంతోష్ కుమార్ గారు సార్. ఆయనకి ఫోన్ చేసినా సరే ఆయన కనీసం రెస్పాన్స్ కానీ మినిమం ఏది కానీ అసలు మాకు ఏం చేయట్లేదు సార్. 1 నెల క్రితం మేము రాజమండ్రి లేబర్ ఆఫీస్కి వెళ్ళాం సార్. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్. సార్ మాకు ఇలా 6 నెలల నుంచి శాలరీలు ఆగిపోయినాయి, మాకు మీరే చూడాలి, మాకు అసలు రెస్పాన్స్ అవుతలేదు, ఎవరిని అడిగినా ఏం చేయట్లేదు, మీరే చూడాలంటే అప్పుడు ఆయన ఆ ఛార్జ్ తీసుకుని
కంపెనీ వాళ్ళని ఒక ఇద్దరిని అకౌంటెంట్లను పిలిపించి అక్కడ రాజమండ్రి లేబర్ ఆఫీస్కి ఒక నెల క్రితం మాకు ఇంకో ఇంత డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి, సో దానివల్ల మీరు కంపల్సరీగా వీళ్ళకి డబ్బులు ఇప్పించాలని చెప్పి జరిగింది సార్. ఈ రోడ్డు వర్క్ మనకి అచ్చంపేట నుంచి కుంభాపశాఖం వరకు 11 కిలోమీటర్ రోడ్ వర్క్ సరే. మేము దీంట్లో 2 ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాం కంటిన్యూస్గా. 2 ఇయర్స్ నుంచి వర్క్ చేసినప్పుడు మాకు స్టార్టింగ్లోనే మంత్లీ సాలరీ ఇచ్చేసేవారు. ఆ తర్వాత మధ్యలో ఒక నెల ఉంచుకొని ఇవ్వడం, 2 నెలలు ఉంచుకొని ఇవ్వడం, అలా మాకు మినిమం 6 నెలల వరకు సాలరీ పెండింగ్ అయిపోయింది. కరెక్ట్గా 1 సంవత్సరం నుండి లాస్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత నుంచి వర్క్ స్లో అయిపోవడం వల్ల షట్ డౌన్ అయిపోయింది అనుకుంటే సాలరీలు మాకు పెండింగ్ పెట్టేశారు. 6 నెలల వరకు వర్కర్స్కి అందరికీ పెండింగ్ పెట్టేశారు. పెండింగ్ పెట్టేసిన తర్వాత జీతాలు ఇవ్వకపోవడం, సాలరీలు అడితే ఇస్తామని చెప్పడం మాకు చాలా ఇబ్బంది పెట్టారు అనమాట. ఇది యాక్చువల్గా ఈ రోడ్ కాంట్రాక్ట్ ఆర్కే కంపెనీ తీసుకుంది. ఆర్కే కంపెనీ నుంచి సబ్ తీసుకొని లహరి ఇన్ఫ్రా అని చెప్పేసి చేస్తున్నారన్నమాట. సంతోష్ గారు అని చెప్పేసి ఆయన మాకు ఎండి గారు ఆయన. వాళ్ళు అందరూ చేసుకున్న తర్వాత మాకు ఏం చేస్తారంటే అప్పుడు డబ్బులు మేము అడిగినప్పుడు వేస్తాం 2 నెలలు వేస్తాం, నెల వేస్తాం అని చెప్పేసి ఇవ్వడం మానేశారు. ఇవ్వడం మానేస్తే కొంతమంది వదిలేసి వర్కర్స్ వెళ్ళిపోయారు. మేము కూడా మళ్ళీ ఒక నెల రోజుల క్రితం కూడా మళ్ళీ అందరం కుమ్మక్కయ్యి ఒక 10 మంది వచ్చి మన ఇక్కడ కాకినాడలో పిఎస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, కలెక్టర్ ఆఫీస్ తిరిగాం, నెక్స్ట్ లేబర్ కోర్టు తిరిగాం, అందరికీ కంప్లైంట్ ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మీకు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు.